ఏంట్రా ఏంటి ఫాలో అవుతున్నారు? బెదిరిస్తున్నారా? బెదిరిస్తే భయపడతారనుకున్నారా? రండి. ఏరా దేవుని చూస్తావా? ఆఖరి క్షణంలో కంటి ముందు ఓ వెలుగు కనిపిస్తుంది. అదే దేవుడు. చూపిస్తారా? ఎవరితో నువ్వు సమయానికి దేవుడిలాగా వచ్చావు? మనిషిలో వచ్చాను, కనపడడం లేదా? కరెక్టే తమ్ముడు. మనిషి కోసం మనిషి వస్తాడు కానీ దేవుడు వస్తాడే ఏంటి? అసలు దేవుడు ఉంటేనే కదా. డ్రైవింగ్ ఏంటి? ఈ స్పీడ్ ఏంటి తమ్ముడు? వేగం నడిచే ఇంజిన్లో ఉండదు మిత్రమా, నడిపేవాడు నరాల్లో ఉంటుంది. నీకు తోలడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అభిమన్యుడి కళ్యాణానికి, అర్జునుడి సంగ్రామానికి సారథి నేనే కదా. అయ్యో 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 బాబు, కొద్దిగా భయం లేదా? భయమా? చిన్నప్పుడే మా మామయ్యకి ఇచ్చేసానుగా. మామయ్య? ఆయన ఎవరు? కంసుడని. అర్జునుడు కంసుడు అంటే నువ్వు కృష్ణుడువా? ఇంకా బతికే ఉన్నా?
అమ్మయ్య బతికి బయటపడ్డాం. కొంచెం గాంధీనగర్ దగ్గర దింపే తమ్ముడు. ఇదేంటి తమ్ముడు ఇక్కడ ఆపావు? స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకో, మిల్లు వచ్చేస్తుంది. ఇంత దూరం వచ్చినాడువి ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా తమ్ముడు. చూడు మిత్రమా, దారి చూపించిన వరకే నా పని, గమ్యాన్ని చేరుకోవడం నీ పని. ఓహో సరే, నీ ఇష్టం. ఇదిగో ఈ 100 ఉంచుకో. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? గోవింద గోపాలహరి, బాగానే ఉందిలే. కమలనాథ కమలనయన మోహన మురళీకృష్ణ, జగదీశ జగద్గురు జగన్నాథ జనార్దన. ఆ? ఏంటి తమ్ముడు ఇది? పేర్లు అడిగావుగా, ఇంకా ఉన్నాయి మిత్రమా. మధుసూదన గిరిధర మనోహర మాధవ. చాలు చాలు చాలు, డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. అమ్మో వీడికి చాలా తెక్కుంది. వాసుదేవ విష్ణు పరమాత్మ పరబ్రహ్మ పరాశక్తి నారాయణ అమ్మో, నారాయణ వీడితో. నారాయణ నారాయణ. హలో హలో, ఎవరు? దేవుడు. ఈ భూమిది ప్రశ్న ఎవరిని అడిగినా ఆన్సర్ మాత్రం నేనే. నువ్వు ముస్లిం అయితే అల్లాని, క్రైస్తవ అయితే యేసుని, నువ్వు హిందూ కాబట్టి నేను కృష్ణుణ్ణి. ఓ నువ్వా? ముందు జనం నా వెంట పడుతుంటే వచ్చావు, ఇప్పుడు అందరూ వదిలేశాక వచ్చావు. మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. దేవుణ్ణి కదా. సూటు బూట్లో వచ్చి దేవుడు అంటావు ఏంటి తమ్ముడు? అసలు నీకు దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా? అటు చూడు, అలా ఒంటి మీద షర్ట్ లేకుండా ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, నెత్తి మీద కిరీటం, ఎక్సెట్రా ఎక్సెట్రా బోల్డ్ ఉండాలి. అలా వచ్చే నమ్ముతాను. దేవుడు అంట దేవుడు. గోపాలం, ఆ ఫోటోలో ఉంది నువ్వేనా? నేనే. మరి ఇలా ఉన్నావేంటి? అంటే ఆ బొట్టేది, ఆ దండేది, ఆ గెటప్ ఏది? అలా వచ్చి నువ్వేనా నమ్ముతాను. అదంటే నా పెళ్లి ఫోటో. మరి అదే, ఎవ్వరు ఎప్పుడు ఒకేలా ఉండరు. ఆ టైంలో అది ట్రెండ్, ఈ టైంలో ఇది ట్రెండ్. అయినా మన లేటెస్ట్ ఫోటోస్ ఇంకా వాట్సాప్లోను ఫేస్బుక్లోను అప్డేట్ చేసినట్లేదు, అందుకే జనాలు పాత ఫోటోలను వాడుతున్నారు. మారుద్దాం గోపాలం. చూడు తమ్ముడు, అసలే దేవుడికి నాకు మధ్య యుద్ధం జరుగుతుంది. నువ్వు మాటి మాటికి దేవుణ్ణి అన్నావు అనుకో, చేసిన సాయం కూడా మర్చిపోయి నేను గెంటేయాల్సి వస్తుంది. చా, నా ఇంట్లోంచి నన్నే గెంటేస్తావా? నీళ్ళ ఇగో స్టాంప్ పేపర్స్. నువ్వు రామ్జీకి తాకట్టు పెట్టే, వాడు నాకు అమ్మేశాడు. అలా ఎలా అమ్మేస్తాడు? డబ్బులు రాగానే ఇచ్చేస్తానని చెప్పానుగా. నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను కదా. ఇంకా గడువు పూర్తవకుండా ఎలా అమ్మేస్తాడు? నాతో ఒక మాట అని చెప్పాలి కదా. చిల్ గోపాలం, చిల్, శాంతించు. గోపాలం, యాక్ట్ ఆఫ్ గాడ్ కేసులో డబ్బులు రాగానే నా డబ్బులు నాకు ఇచ్చే, నీ ఇల్లు నీకు ఇచ్చేస్తా. అలాంటప్పుడు అసలు కొండవెందుకో? చూడు ఉత్తు, నాకు కన్సల్టెన్సీ ఫామ్ ఉంది, జనాలకి సలహాలు అవి ఇస్తుంటాను. సలహాలా? ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సొల్యూషన్స్ ఇస్తుంటాను. సర్వీస్ ఓపెన్ టు ఆల్. ఒక్కసారి ప్రాబ్లం సాల్వ్ అవ్వగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాను. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఇప్పుడు చూడు, మన గోపాలం హెల్ప్ చేయడానికి ఎలా వచ్చాను. నాకు హెల్పా? కోర్టు కేసు, షాప్ పోయింది, పాపం భార్య పిల్లలు కూడా వదిలేశారు. గోపాలం, నువ్వు ఇక్కడే ఉండొచ్చు, కానీ దానికి బదులుగా నీ టీవీ, ఫ్రిడ్జ్ వగేరా ఇవన్నీ నేను వాడుకుంటాను. నీకు ఓకేనా? అలాగే తమ్ముడు, కానీ నాకు చెప్పకుండా ఇల్లు మాత్రం ఎవరికి అమ్మద్దు. చేతికి డబ్బులు రాగానే నా ఇంటిని నేనే కొనుక్కుంటాను. తథాస్తు. ఐ మీన్ ప్రామిస్. థ్యాంక్స్ తమ్ముడు, నా ఇంట్లో నన్ను ఉండనిచ్చినందుకు. అదే, నీ ఇంట్లో నన్ను ఉండనిచ్చినందుకు. గురుగారు, టిఫిన్ అండి. వద్దురా, ఆకలేదు, ఆయనకు పెట్టు. పాపం అందరూ వదిలేసి మా గురుగారిని వంట చేస్తారండి. ఇలాంటి దారిలో ఎవ్వరూ తోడుండరు, ఒంటరిగానే నడవాలి. చూద్దాం,
ఎంత దూరం వెళ్తాడు. నువ్వు ఆ ప్లేట్ ఇటీ. వద్దు, వెన్నుందా? ఏంటి బటర్ బటర్ పూరీలోక? బాగుంటుంది. నువ్వు పోయి తీసుకురాపో. అలాగే. మిత్రమా, లే. నువ్వా తమ్ముడు? నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు? ఇంతకీ కోర్టు తీర్పు ఏమైంది? గెలిచే ఉంటానులే తమ్ముడు. ఇక నేను పోయినా పర్వాలేదు. నువ్వు చావుకి దగ్గరగా ఉన్నా నీకు కాన్ఫిడెన్స్ రావట్లేదయ్యా. నచ్చా మిత్రమా, నిజాయితీగా మాత్రం పొగరుండాలే. అవును గోపాలం, నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నా దగ్గరికి వస్తానంటావేంటి? అక్కడేం పనయ్యా నీకు? పోయేటప్పుడు కూడా నమ్మించేవాడు దేవుడే తమ్ముడు. నువ్వు దేవుడివే. గోపాలరావు వెళ్ళిపోతున్నాడు. చివరి రోజులు నా పక్కనున్నావు. చాలా థ్యాంక్స్ తమ్ముడు. నీకేం కాలేదు గోపాలం. కావాలంటే చూడు. కొందరు నేను లేననుకుంటారు, ఇంకొందరు నేను ఉన్నాను అనుకుంటారు. నువ్వు ఎవరని నన్ను ప్రశ్నించావు. రా. అంటే నువ్వు నిజంగానే రోజు క్యాలెండర్స్ మీద, గూగుల్ వాల్ పేపర్స్ మీద నన్ను ఎలా చూస్తున్నారో అలాగే కనిపించాను కదయ్యా. ఇంకా నమ్మవా? నన్ను ఆడించింది, నడిపించింది, గెలుపు నాకు నేర్పించింది నువ్వేనా? నీ మీద కాళ్ళు పెట్టాను కదయ్యా. పాపం కదూ. నువ్వు నా స్నేహితుడి గోపాలం, నా నిజమైన భక్తుడివి. నేనా నీ భక్తుడినా? నంబర్ 1 నాస్తికుడిని కదా కృష్ణ. ఎప్పుడూ నిన్ను నమ్మలేదు, కనీసం ఒక దండం కూడా పెట్టలేదు. దండం పెట్టకపోతేనే అన్నం పెట్టి ఆకలి తీర్చావుగా.
నీ ఆకలి నేను తీర్చానా? అవును గోపాలం, నీళ్ల పాలవ్వాల్సిన అన్నం ముద్దలో నీకు సాధువు కడుపాకలు కనిపించింది అప్పుడు. నీ షాప్ ఎదురుగా ఉన్న ముసల్మాన్కి సాయం చేసావే అప్పుడు. ఆ సాధువులో ఉంది నేనే, ఈ ముసల్మాన్లను ఉంది నేనే. ఇప్పుడు నువ్వు అండగా నిలబడ్డ ఆ నిర్భాగ్యులందరిలోనూ ఉంది నేనే. నువ్వు పిలిస్తే పలుకుతావంటేనే నమ్మలేదు. పిలవకపోయినా వస్తావని తెలిస్తే నిన్నన్ని మాటలనేవాడిని కదయ్యా. గోపాలం, వాళ్ళంతా నన్ను శిలల్లో సిలువల్లో చూస్తున్నారు కానీ మనుషుల్లో చూడడం మానేశారయ్యా. నువ్వు చూసావు, అందుకే వచ్చా. ఈ కృష్ణమాయ నాకు అర్థం కాలేదయ్యా. నేను కృష్ణుని కాబట్టి మాయలు చేశాను, మాయలు చేస్తాను కాబట్టి కృష్ణుని కాదు. కానీ ఈ జనం ఈ మాయల కోసమే నన్ను నమ్ముతున్నారు. అయినా నేను ఎక్కడ లేను, సమస్త విశ్వంలో ప్రతి అణువులోనూ ఉన్నాను కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఈ మతాలు మందిరాలు ఎందుకు సృష్టించావయ్యా? నేను మనిషిని మాత్రమే సృష్టించాను మిత్రమా. వారికి జ్ఞానాన్ని ఇచ్చాను, వారి నిర్ణయాలు వారే తీసుకునే స్వేచ్ఛనిచ్చాను. తెలిసి తెలియని వయసులో అమ్మతో ఆడే అబద్ధాలు ఆనందం ఉందే, ఆ స్వేచ్ఛ. ఒకడు తను ప్రేమించిన అమ్మాయి కోసం చేసే చిన్న చిన్న తప్పులో సరదా ఉందిగా, ఆ స్వేచ్ఛ. మంచి చెడులు తెలుసుకొని క్షమించే గుణంలో అనుభూతి ఉందే, ఆ స్వేచ్ఛ. స్వేచ్ఛనిచ్చాను కాబట్టే మనుషులయ్యారు మిత్రమా, లేకపోతే మర మనుషులు అయ్యేవారు, రోబాట్స్. కానీ మీరు ఆ స్వేచ్ఛని స్వార్థానికి వాడుకొని కులం, మతం, ప్రాంతం, రకరకాల వైషమ్యాలతో కొట్టుకుంటున్నారే, తుచ్చం.